ఈ జూలై ఫస్ట్ వీక్లో అప్లికేషన్ తీసుకుంటారు. జూలై ఎండింగ్ వరకు అప్లికేషన్ అనేది కంప్లీట్, అంటే వీళ్ళకి ట్రైనింగ్ కూడా కంప్లీట్ అయిపోతుంది. ఆగస్టు 15 మన జెండా పండుగ రోజు ఈ సెంటర్లను ప్రారంభించాలని మన రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రనిల్ ఆన్లైన్ టీవీ యూట్యూబ్ ఛానల్. నా పేరు శ్రీనివాస్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒక మంచి నిర్ణయం అయితే తీసుకుంది. అదే మీ సేవా సెంటర్ అయినా ప్రతి విలేజ్లో ఓపెన్ చేయాలని. సో థ్యాంక్ యూ మనకు గవర్నమెంట్కి అయితే మన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ చెప్పాలి. ఎందుకంటే ప్రతి గ్రామాలలో ఎక్కువ మీ సేవా సెంటర్ లేకపోవడం వల్ల ప్రతి వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళ డైలీ చేస్తే కానీ బతకలేని స్థితిలో కొందరు అయితే చాలామంది ఉండడం అయితే జరుగుతుంది. ఈ మీ సేవా సెంటర్కి సంబంధించి ఏదైనా మనకి అవసరాలకి మనం మండల ఆఫీసు కానీ లేకపోతే డిస్టిక్ ఆఫీసర్లు కానీ ఎక్కడనో సెంటర్లకు అయితే వెళ్ళి మనం చేయించుకోవాల్సిన పరిస్థితి. ఆ రోజు మొత్తం పని అయితే వేస్ట్. అవునా కదా ఫ్రెండ్స్? ఇప్పటి వరకు మనకు 4500 పైచిలకు మీ సేవా సెంటర్లు ఉన్నా కూడా గ్రామాల్లో సరైనటువంటి ఇట్లాంటి మీ సేవా సెంటర్ లేక మనకు గవర్నమెంట్ అయితే మంచి నిర్ణయం అయితే తీసుకుంది. సో దీని గురించి పూర్తిగా మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ఎవరి అర్హులు ఎక్కడికి వెళ్ళి అప్లికేషన్ చేసుకోవాలి, ఓకే, సో ఎట్లా అప్లికేషన్స్ వాళ్ళ అర్హులను ఎలా సెలెక్ట్ చేస్తారు, సెలెక్ట్ చేసిన తర్వాత ప్రాసెస్ ఏంటి, దీనికి ఏమైనా రుణాలు ఇస్తారనేది డీటెయిల్గా ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. కాబట్టి వీడియో స్టార్టింగ్ నుంచి ఎన్ని వరకు చూడండి. అండ్ ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీరు చూసిన ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ కాబట్టి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్ మనం ఫాలో అవ్వండి. అండ్ వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అందరూ కూడా ఈ వీడియోని ఇమ్మీడియట్గా షేర్ చేయండి, ఎందుకంటే ఈ వీడియో చాలామందికి ఉపయోగపడవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? బై ద వే నాకు కూడా ఆన్లైన్ సెంటర్ ఉంది. మీకు విషయం చెప్పడం ఒకటి చిన్న నవ్వుకునే విషయం ఏంటంటే మీ సేవ అని చాలామంది ఎంతగానో అలవాటు అయిపోయారంటే నాది ఆన్లైన్ సెంటర్. ఎవరైనా వచ్చి ఎక్కడికైనా ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా వచ్చి ఏడున్నరా అంటే నేను మీ సేవా సెంటర్ ఉన్నాను నానా అని ఫోన్ చేస్తారు. నా దగ్గర ఇది ఆన్లైన్ సెంటర్ అంటే అంతగానో అడక్ట్ అయిపోయారు అన్నమాట మీ సేవా సెంటర్లకి. ఓకే, చిన్న ఎగ్జాంపుల్ చెప్పాను ఫ్రెండ్స్. మరి దీనికి ఎవరు అర్హులు, ఎట్లా సెలెక్షన్ చేస్తారు, ఎక్కడికి వెళ్ళి అప్లికేషన్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో నేను పూర్తిగా నాకు తెలిసిన వాటికైతే ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకుంటాను. ఓకేనా? కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయండి. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకేనా? అయితే ఇది అర్హులు ఎవరంటే మన ప్రతి విలేజ్లో మనకి మహిళా గ్రూప్ సంఘాలు అయితే ఉంటాయి కదా ఫ్రెండ్స్, మహిళా సంఘాలు. సో ఈ స్వశక్తి మహిళా సంఘాల లేకపోతే రెగ్యులర్గా మనం రన్ చేసే సంఘాలు ఎవరైనా కూడా అర్హులే. ఇందులోకి వెళ్ళి మినిమం ఇంటర్మీడియట్ చదువుకొని ఉండాలి. అర్హత మినిమం ఇంటర్మీడియట్, డిగ్రీ ఉన్నా పర్లేదు, అండ్ పీజీ ఉన్నా పర్లేదు. దీంతో పాటుగా ఇంకా కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే ఇంకా ప్రిఫరెన్స్ వాళ్ళకైతే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఒక గ్రూప్ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ 3-4 ఉన్నారనుకోండి, వీళ్ళందరూ ఒక నిర్ణయానికి వచ్చి మనకి మండల ఆఫీస్కి అయితే వెళ్ళాలి. ఆల్రెడీ దీనికి సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వం కలెక్టర్లు అందరూ కూడా ఆదేశాలు అయితే జారీ చేయడం అయితే జరిగింది. మన కలెక్టర్లు అందరూ కూడా మనకి మండల ఆఫీస్కి అయితే ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. ఇట్లా మన మండల ఆఫీస్కి వెళ్ళి అక్కడ ఒక ప్రత్యేక కౌంటర్ అయితే ఉంటుంది. ఈ ఆలయాలకు ఈ మీ సేవా సెంటర్లో స్వీకరించే ఒకటి ప్రత్యేక ఒక ఆఫీస్ అయితే ఉంటుంది. అందులోనైతే మనం ఈ ఫస్ట్ నిర్ణయానికి రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఊళ్ళో 3-4 గ్రూప్స్ ఉన్నాయి. ఈ 3-4 గ్రూప్స్ వాళ్ళు కూడా అర్హత వాళ్ళని బయటికి తీసి వీళ్ళు సెలక్షన్ వీళ్ళు అర్హులు అని ఒక పేపర్లో కానీ లేకపోతే ఆ తీర్మానం వాళ్ళు చేసుకొని కానీ ఇంకా వాళ్ళకి ఇవ్వాలి. వాళ్ళు ఏం చేస్తారు, ఇట్లా ప్రతి అప్లికేషన్స్ అందరినీ కూడా సెలెక్షన్ చేస్తారు. ఎవరైతే అర్హులు అని వాళ్ళు సెలెక్షన్ ఫైనల్గా వాళ్ళు సెలెక్ట్ చేసి వీళ్ళకు ఒక కంప్యూటర్ బేసిక్ టెస్ట్ అయితే పెడతా ఉంటారు అనమాట. పెట్టిన తర్వాత ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళని బయటికి తీస్తారు. వీళ్ళకు మీ సేవా సెంటర్ని అలర్ట్ చేస్తారు. అలర్ట్ చేసిన తర్వాత మాత్రం వెంటనే పోయి అప్లికేషన్ ఆడ ఓపెన్ చేసుకోవచ్చు అంటే కాదు, ఆగండి, ఇంకా ఉన్నది ప్రాసెస్. ఓకే, ఇక్కడ వీళ్ళు సెలెక్ట్ అవుతారు కదా, వీళ్ళకు ఒక 15 to 30 days అంటే ఈ జూలై ఫస్ట్ వీక్లో అప్లికేషన్ తీసుకుంటారు. జూలై ఎండింగ్ వరకు అప్లికేషన్ అనేది కంప్లీట్, అంటే వీళ్ళకి ట్రైనింగ్ కూడా కంప్లీట్ అయిపోతుంది. ఆగస్టు 15 మన జెండా పండుగ రోజు ఈ సెంటర్లను ప్రారంభించాలని మన రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది. ఓకేనా? అంటే మనకి జూలై 15 లోపు ఈ సెలెక్ట్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ పెట్టి దానికెళ్ళి మంచిగా పాస్ అయిన వాళ్ళని బయటికి తీసి వీళ్ళకు 15 రోజుల నుంచి 30 రోజుల వరకు ట్రైనింగ్ ఇచ్చి వీళ్ళకి సెంటర్లు అయితే అలర్ట్ చేస్తుంది. ఈ సెంటర్లు మనం ఎక్కడ పడితే అక్కడ ఓపెన్ చేసుకోవచ్చా, నాకు షటర్ ఉంది లేకపోతే నాకు ఇల్లు ఉంది బాగుంది అందులో ఓపెన్ చేసుకోవచ్చు అంటే అట్లా కుదరదు. గవర్నమెంట్ సెక్టర్లలో మాత్రమే, గవర్నమెంట్ ఆఫీసులలో మాత్రమే ఇది పెట్టుకోవడానికి మనకి అవకాశం. ఫర్ ఎగ్జాంపుల్ మనకు అది ఉంటుంది కదా, మన గ్రామ పంచాయతీలో పెట్టుకోవచ్చు, లేకపోతే మనకి రైతు వేదికలు ఉంటాయి కదా ఆఫీసెస్, అందులో పెట్టుకోవచ్చు. లేదంటే మన స్కూల్లో ఉంటాయి కదా ఫ్రెండ్స్, మన ఊళ్ళలో గవర్నమెంట్ స్కూల్స్ అన్నీ కాదు, గవర్నమెంట్ స్కూల్స్ మాత్రమే నేను చెప్పేది. అండ్ గవర్నమెంట్ స్కూల్స్ కావచ్చు, ఇట్లా గవర్నమెంట్ సంస్థలలో మాత్రమే మనం పెట్టుకోవడానికి ఛాన్స్. అండ్ దీంతో పాటుగా మనకు ఇంకో బెనిఫిట్ రాబోతుంది, అదే ఆధార్ సెంటర్ కూడా ఇంకా ముందు మనకి పెట్టుకోవడానికి అవకాశం అయితే ఇస్తున్నారంట.
అండ్ ఈ ఎవరైతే సెలెక్ట్ చేస్తారో, ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకి 2.5 లక్షల రుణాన్ని అయితే మనకి ఈ మహిళ ఈ గ్రామ శాఖ ఏదైతే ఉంటుందో వాళ్ళ రుణాన్ని అయితే మంజూరు చేయబోతుంది. ఓకేనా ఫ్రెండ్స్? సో వీళ్ళు ఏదైతే మీ సేవా సెంటర్లు ఇది అప్రూవల్ వీళ్ళు సెలెక్ట్ అయ్యారో వాళ్ళు నెల ఆ అమౌంట్ను అయితే ఓపెన్ చేసిన తర్వాత కట్టుకోవాల్సి ఉంటుంది. మరి ఆ 2.5 లక్షలు నీ ఇష్టానికి పోయి కొనాలంటే అట్లా కాదు. ఇది గవర్నమెంట్ ఆఫీసర్స్ ముందు మాత్రమే వాళ్ళని తీసుకెళ్ళి వాళ్ళ సమక్షంలో కంప్యూటర్స్ కానీ, ఎలక్ట్రానిక్ డివైజులు కానీ, ఫర్నిచర్ కానీ, ఇంకా దానికి సంబంధించిన పరికరాలు ఏదైతే ఉంటాయో వాటిని అన్నిటినీ ఒక ఆథరైజ్డ్ కంపెనీలలో వాళ్ళ సమక్షంలో మాత్రమే మనం కొనుక్కోవాల్సి ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఇదంతా ఒక ప్రాసెస్. ఇట్లా మొత్తానికైతే మనకి సెలక్షన్ ప్రాసెస్ ఎక్కడి నుంచి ఎవరు పడితే వారు అర్హులు అనేది మనం చెప్పుకోవడం అయితే జరిగింది. ఓన్లీ మహిళా సభ్యులు మాత్రమే దీనికి అర్హులు. ఓకేనా ఫ్రెండ్స్? సో అది కూడా మహిళా సంఘాల్లో ఉన్నటువంటి సభ్యులు మాత్రమే అర్హులు. జనరల్గా మన ఊళ్ళో ఉన్న వాళ్ళు అయితే కాదు, అందరూ అయితే కాదు, ఆ సంఘాలలో ఉన్నటువంటి సభ్యులు మాత్రమే. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇది నాకు తెలిసినంత మట్టుకు నేను మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినానే నేను అనుకుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. దీని మీద మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా నాకు కామెంట్లో అడగండి. ఖచ్చితంగా నేను కామెంట్కి రీప్లై అయితే ఇస్తూ ఉంటాను. ఓకేనా ఫ్రెండ్స్? సో బై ద వే మనకైతే ఆన్లైన్ సెంటర్ ఉంది, చూడొచ్చు. మన బ్యాక్ సైడ్ కూడా నేను మన ఆన్లైన్ సెంటర్లో ఉండైతే నేను మాట్లాడుతున్నా, ఆల్రెడీ మనం చెప్పుకోవడం అయితే జరిగింది. ఓకేనా? సో దీనికి సంబంధించి ఎటువంటి కామెంట్లు అడగని ఖచ్చితంగా ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.